ఈరోజు చర్చకు స్వాగతం. మనం రోజూ వాడే పదాలు అవి కేవలం మాటలు కాదు కదా, అవి మన ఆలోచనలను, మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా మలుస్తాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని శక్తివంతమైన పదాల లోతుల్లోకి వెళ్దాం. మొదలు పెడదామా? సరే, మనం తరచుగా మార్పు గురించి మాట్లాడతాం. కొత్తవి వస్తాయి, పాతవి పోతాయి. దీనికి సరిగ్గా సరిపోయే పదమొకటుంది: ఆబ్సలీట్. అంటే ఇకపై వాడుకలో లేనిది. టైప్రైటర్లు, ఫ్లాపీ డిస్కులు ఇవి మనకు వెంటనే గుర్తొస్తాయి. ఒకప్పుడు అవి అద్భుతాలు, ఇప్పుడు మ్యూజియంలో వస్తువులన్నమాట. నిజమే. కానీ ఈ పదం కేవలం టెక్నాలజీకే పరిమితం కాదు. అసలు విషయమేమిటంటే ఆలోచనలు కూడా అబ్సలీట్ అవుతాయి. ఉదాహరణకు, ఒకప్పుడు సమాజంలో కొన్ని నమ్మకాలు అవి తిరుగులేనివిగా ఉండేవి. కాని కాలక్రమేణా శాస్త్రీయ దృక్పథం వల్లో లేక సామాజిక మార్పుల వల్లో ఆ నమ్మకాలు వాడుకోలో లేకుండా పోయాయి. అంటే పాతవి పోయి కొత్తవి రావడం సహజం గదా, అది పురోగతిలో ఒక భాగమంతే. అంటే ఒక ఆలోచన అబ్సల్యూట్ అయిందంటే సమాజం ఒక అడుగు ముందుకేసిందని అనుకోవచ్చా? చాలా సందర్భాల్లో అవును, అనుకోవచ్చు. కాని ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. కొన్నిసార్లు మనం పాత ఆలోచనలను పూర్తిగా వదిలేసి వాటిలోని మంచిని కూడా మర్చిపోతాం. పురోగతి ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగదు. కొన్నిసార్లు పాత ఆలోచనల్లోని విలువలను కొత్త రూపంలో తిరిగి తీసుకురావాల్సుంటుంది. కాబట్టి అబ్సల్యూట్ అనేది ఒక తీర్పులాంటిది. కాని ఆ తీర్పును కూడా మనం అప్పుడప్పుడు సమీక్షించుకోవాలి. ఇది ఆసక్తికరంగా ఉంది. కొన్ని ఆలోచనలు కాలం చెల్లినప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కాని కొన్నిసార్లు వ్యవస్థలు కావాలనే స్పష్టత లేకుండా ఉంటాయి. సమాచారం మనకు అందకుండా దాగి ఉంటుంది. ఇది మనల్ని ఒపేక్ అనే పదం వైపు తీసుకెళ్తుంది. పారదర్శకంగా లేనిది, అస్పష్టమైనది అని దీని అర్థం. అవును. ఉదాహరణకు, ప్రభుత్వ చట్టాలు లేదా పెద్ద కంపెనీల నియమాలు కొన్నిసార్లు సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉంటాయి. అది ప్రమాదవశాత్తు జరగదు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే సమాచారాన్ని ఒపేక్గా ఉంచుతారు. ఎందుకంటే సమాచారంలో స్పష్టత లేనప్పుడు అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది. అది గందరగోళానికి, అపనమ్మకానికి దారితీస్తుంది. సాధారణంగా పారదర్శకత మంచిదని, అస్పష్టత చెడ్డదని అంటాం. కాని కొన్నిసార్లు ఒపేక్గా ఉండటం అవసరమా? ఉదాహరణకు, దౌత్య చర్చలలో లేదా వ్యాపార ఒప్పందాలలో అన్ని వివరాలు బయటపెట్టకపోవడం ఒక వ్యూహం కావచ్చు కదా? మంచి ప్రశ్న. ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో గోప్యత అవసరం. దేశభద్రతకు సంబంధించిన విషయాలలో లేదా ఇరు పక్షాల మధ్య సున్నితమైన చర్చలు జరుగుతున్నప్పుడు పూర్తి పారదర్శకత ప్రక్రియను దెబ్బతీయవచ్చు. అయితే వ్యూహాత్మక గోప్యతకు, ప్రజలను ఉద్దేశపూర్వకంగా గందరగోళంలో పడేయడానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతను దాటినప్పుడే ఒపేక్ అనే పదం ఒక ప్రత్యేక అర్థాన్ని సంతరించుకుంటుంది. ఈ అస్పష్టత, ఈ క్లిష్టత కేవలం సమాచారంలోనే కాదు, మనం చూసే వస్తువులలో కూడా ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని అలంకరణ అంటాం. ఇది మనల్ని ఆర్నేట్ అనే పదం వైపు తీసుకెళ్తుంది. అత్యంత అలంకరించబడినది అని అర్థం. పాత భవనాలు, దేవాలయాల మీద ఉన్న క్లిష్టమైన చెక్కడాలు గుర్తొస్తాయి. నాకు గుర్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పాత కుర్చీ ఉండేది. దానిమీదున్న చెక్కడాలు చూసి నేను ఆశ్చర్యపోయేవాణ్ణి. అది కేవలం కూర్చోడానికి కాదు, అది ఒక కథ చెప్పే వస్తువులా ఉండేది. ఆ ఆర్నేట్ డిజైన్ దానికో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అది కలను, నైపుణ్యాన్ని, దాని వెనుకున్న శ్రమను సూచిస్తుంది. కొన్నిసార్లు అతి అలంకరణ అసలు ప్రయోజనాన్ని దెబ్బతీస్తోందేమో అనిపిస్తోంది. అంటే ఒక వస్తువు ఎంత అందంగా ఉన్నా అది ఉపయోగపడకపోతే దాని విలువ తగ్గుతుంది కదా. సరళతకు, అలంకరణకు మధ్య సమతుల్యం ఎక్కడ ఉంటుంది? అదే అసలైన సవాలు. ఆర్నేట్ డిజైన్ ఒక వస్తువు యొక్క అందాన్ని పెంచవచ్చు. కానీ దాని కార్యాచరణను అడ్డుకుంటే అది కేవలం ప్రదర్శన వస్తువుగా మిగిలిపోతుంది. ఆధునిక డిజైన్లో ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్ అంటారు. అంటే రూపం ప్రయోజనాన్ని అనుసరిస్తోంది. ఓ అవును. ఒక వస్తువు యొక్క రూపం దాని ఉపయోగం మీద ఆధారపడి ఉండాలి. అయితే కళ మరియు సంస్కృతిలో ఆర్నేట్ అనేది కేవలం అలంకరణ కాదు. అది ఒక సంపదకు, అధికారానికి లేదా భక్తికి చిహ్నంగా కూడా ఉంటుంది. కాబట్టి దాని విలువ సందర్భాన్ని బట్టి మారుతుందన్నమాట. అలంకరణ ఎక్కువైతే కొందరికి వింతగా అనిపించవచ్చు. ఈ వింత అనే భావనే మనల్ని ఔట్లాండిష్ అనే పదం దగ్గరికి తెస్తుంది. విపరీతమైనది, మన సాధారణ అంచనాలకు భిన్నంగా ఉండేది. ఉదాహరణకు, ఒక ఫార్మల్ మీటింగ్కు ఎవరైనా బీచ్ వేర్లో వస్తే దాన్ని ఔట్లాండిష్ అంటాం. కరెక్ట్.
ఈ పదం వెనుక ఒక సామాజిక తీర్పు దాగి ఉంది. సాధారణం అని మనం దేన్నైతే భావిస్తామో దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని ఔట్లాండిష్ అని ముద్రిస్తాం. కానిక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సాధారణం అనేది స్థిరమైనది కాదు. అది కాలంతో, సంస్కృతితో మారుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఔట్లాండిష్గా అనిపించింది, ఇప్పుడు ఫ్యాషన్గా మారవచ్చానా? ఖచ్చితంగా. రాక్ అండ్ రోల్ సంగీతం వచ్చిన కొత్తలో దాన్ని పెద్దలు ఔట్లాండిష్ అన్నారు. చిరిగిన జీన్స్ ఫ్యాషన్ మొదట్లో చాలా వింతగా చూశారు. కాని ఇప్పుడవి మెయిన్ స్ట్రీమ్ అయ్యాయి. సరిగ్గా. అంటే ఒకరిని లేదా ఒక విషయాన్ని ఔట్లాండిష్ అని ముద్ర వేయడం ద్వారా సమాజం తన సరిహద్దులను తాను గీసుకుంటుంది. ఆ సరిహద్దులను ధైర్యంగా దాటినప్పుడే కొత్త మార్పులొస్తాయి. మరి దేని ఆధారంగా ఈ సరిహద్దులు గీయబడతాయి? సాధారణం అని దేని బట్టి నిర్ణయిస్తారు? ఇది నన్ను ఆర్థోడాక్స్ అనే పదం గురించి ఆలోచింపచేస్తుంది. అంటే సాంప్రదాయ పద్ధతులను అనుసరించడం. అవును, ఈ రెండు పదాలకు విడదీరాని సంబంధం ఉంది. ఆర్థోడాక్స్ అనేది ఒక సమాజంలో చాలా కాలంగా పాతుకుపోయిన నమ్మకాలు, ఆచారాలు మరియు పద్ధతుల సమాహారం. అది ఒక సమాజానికి స్థిరత్వాన్ని, గుర్తింపును ఇస్తుంది. అయితే ఈ ఆర్థోడాక్స్ ఆలోచన విధానమే ఔట్లాండిష్ అని దేనిని పిలవాలో నిర్ణయిస్తుంది. సంప్రదాయానికి కట్టుబడి ఉండేవాళ్లకు కొత్త ఆలోచనలు ఎప్పుడూ వింతగానే, ప్రమాదకరంగానే కనిపిస్తాయి. అంటే ప్రతి సమాజంలో ఈ ఆర్థోడాక్స్ మరియు ఔట్లాండిష్ శక్తుల మధ్య ఒక రకమైన ఘర్షణ నడుస్తూనే ఉంటుందన్నమాట. ఎల్లప్పుడూ సంప్రదాయం మార్పును నిరోధించడానికి ప్రయత్నిస్తే, కొత్తదనం ఆ కట్టుబాట్లను బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఉన్నప్పుడే ఒక సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. సంప్రదాయం పూర్తిగా లేకపోతే మన మూలాలను కోల్పోతాం. కొత్తదనం లేకపోతే అక్కడే స్తంభించిపోతాం. ఈ ఘర్షణ కేవలం వాదనలకే పరిమితం కాదు, చర్యల రూపం తీసుకుంటుంది. అందులో మొదటిది ఒబ్స్ట్రక్ట్, అంటే అడ్డుకోవడం. రోడ్డు మీద ఒక వాహనం అడ్డంగా పార్క్ చేసి ట్రాఫిక్ను అడ్డుకోవడం ఒక భౌతిక ఉదాహరణ. నిజమే. కానీ అంతకంటే సూక్ష్మమైన అడ్డంకులు కూడా ఉంటాయి. ఉదాహరణకు న్యాయ విచారణను అడ్డుకోవడం, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటారు కదా, అదొక తీవ్రమైన నేరం. ఇక్కడ భౌతికంగా ఎవరూ అడ్డుపడరు, కానీ సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా లేదా ప్రక్రియను ఆలస్యం చేయడం ద్వారా న్యాయాన్ని అడ్డుకుంటారు. అలాగే ఒక కొత్త ఆలోచనను లేదా ఒక సామాజిక సంస్కరణను అధికారంలో ఉన్నవారు అడ్డుకోవడం కూడా ఒబ్స్ట్రక్ట్ చేయడమే. దీనికంటే మరింత తీవ్రమైన పదం అప్రెస్ అనిపిస్తుంది. దీని అర్థం అణిచివేయడం. ఇది కేవలం అడ్డుకోవడం కాదు, చురుకుగా ఒకరి స్వేచ్ఛను హరించడం. నియంతలు ప్రజలను అణిచివేయడమనేది స్పష్టమైన ఉదాహరణ. అవును, ఈ పదంలో అధికారం యొక్క దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి చర్య కాదు, ఒక వ్యవస్థాగతమైన అణచివేతను సూచిస్తోంది. అయితే ఆధునిక ప్రపంచంలో అణచివేత రూపాలు మారుతున్నాయి. ఉదాహరణకు, ఒక అల్గోరిథం పక్షపాతంతో ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించినప్పుడు అది ఒక వర్గాన్ని అదృశ్యంగా అణచివేస్తుంది. ఇక్కడ అధికారం ఒక వ్యక్తి చేతిలో కాకుండా ఒక టెక్నాలజీ చేతిలో ఉంటుంది. ఇది ఈ పదం యొక్క ఆధునిక రూపం. వ్యవస్థలు మనల్ని అణచివేసినప్పుడు మన అనుభవాలు ఎలా ఉంటాయి? ఇది మనల్ని మానవ అనుభవాలకు సంబంధించిన కొన్ని పదాల వైపు నడిపిస్తుంది. మొదటగా, భవిష్యత్తు గురించి ఒక భయం. ఆమినస్ అంటే ప్రమాదాన్ని సూచించేది, అరిష్ట సూచన. తుఫానుకు ముందు ఆకాశం నల్లబడటం లాంటిది. శబ్దం లేదా కదలికను కూడా ప్రమాద సూచనగా భావించేవారు. ఆ లక్షణమే మనలో ఇంకా మిగిలి ఉంది. ఆమినస్ అనేది వాస్తవ ప్రమాదం కంటే రాబోయే ప్రమాదం గురించిన మన అంతర్దృష్టి లేదా ఊహ. కథల్లో, సినిమాల్లో ఈ భావనను ఉపయోగించి ప్రేక్షకులలో ఉత్కంఠను, భయాన్ని సృష్టిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకమైన భావన ఆప్టిమిస్టిక్, అంటే ఆశాజనకంగా, సానుకూలంగా ఉండటం. భవిష్యత్తు బాగుంటుందని నమ్మడం. వైఫల్యాలు ఎదురైనా ముందుకు సాగాలనే స్ఫూర్తినిస్తుంది. మీరు స్ఫూర్తి అనే పదం వాడారు, అది చాలా ముఖ్యం. ఆప్టిమిజం అంటే సమస్యలు లేవని కళ్ళు మూసుకోవడం కాదు, సమస్యలు ఉన్నాయని అంగీకరించి వాటిని మనం అధిగమించగలమనే నమ్మకంతో ఉండటం. పరిశోధనల ప్రకారం ఆశావాదులు మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని తేలింది. అది నిజమే. కానీ గుడ్డి ఆశావాదం, బ్లైండ్ ఆప్టిమిజం ప్రమాదకరం కాదా? వాస్తవికతను పూర్తిగా విస్మరించిన ఆశావాదానికి, స్ఫూర్తినిచ్చే ఆశావాదానికి మధ్య ఉన్న గీత ఎక్కడుంటుంది?
చాలా మంచి ప్రశ్న. వాస్తవికతతో సంబంధం లేని ఆశావాదం ప్రమాదకరమే. ఉదాహరణకు, ఎలాంటి ప్రణాళిక లేకుండా వ్యాపారం మొదలుపెట్టి అంతా మంచే జరుగుతుంది అని అనుకోవడం గుడ్డి ఆశావాదం. అదే మార్కెట్ను అధ్యయనం చేసి, సవాళ్లను గుర్తించి, వాటిని ఎదుర్కోవడానికి ప్రణాళిక వేసుకుని మనం విజయం సాధించగలం అని నమ్మడం ఆరోగ్యకరమైన ఆశావాదం. ఆ గీత చర్య మరియు ప్రణాళిక వద్ద ఉంటుంది. ఇప్పుడు మరో శక్తివంతమైన అనుభవాన్ని వర్ణించే పదం ఆర్డీల్. అంటే ఒక కష్టమైన, బాధాకరమైన అనుభవం, ఒక అగ్ని పరీక్ష. నేను ఈ పదం విన్నప్పుడు నాకెప్పుడూ ప్రతికూల భావనే కలుగుతుంది. కాని మీరు చెప్పినట్టు దానిలో పరివర్తన కూడా దాగి ఉందనే కోణం నేనెప్పుడూ ఆలోచించలేదు. అవును, ఆర్డీల్ అనే పదం కేవలం కష్టాన్ని మాత్రమే కాదు, దాని ద్వారా ప్రయాణించడాన్ని కూడా సూచిస్తుంది. ఆ అనుభవం యొక్క ప్రారంభం, మధ్య మరియు ముగింపు ఉంటాయి. ఒక కష్టమైన పరీక్షకు సిద్ధమవడం, ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయడం, ఇవన్నీ ఆర్డీల్స్. కానీ ఆ అగ్ని పరీక్ష నుండి బయటపడిన తర్వాత వ్యక్తిలో ఒక కొత్త దృక్పథం, ఆత్మవిశ్వాసం మరియు బలం వస్తాయి. కష్టం మనల్ని కాల్చేయచ్చు, లేదా మనల్ని మరింత బలంగా తీర్చిదిద్దచ్చు. ఆర్డీల్ ఆ పరివర్తనకు ఒక వేదిక అన్నమాట. ఒక కష్టమైన అనుభవం మనల్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇంత చిన్న పదం సరిపోతుందా అనిపిస్తుంది. మొత్తానికి దీని అర్థమేమిటి? మనం ఈరోజు కొన్ని విభిన్నమైన పదాల ద్వారా ప్రయాణించాం. వాడుకలో లేని అబ్సల్యూట్ నుండి అలంకరించబడిన ఆర్నేట్ వరకు, సమాజంలోని ఘర్షణను చెప్పే ఆర్థోడాక్స్ మరియు ఔట్లాండిష్ నుండి అధికారాన్ని వర్ణించే అబ్స్ట్రాక్ట్ అప్రెస్ వరకు. ప్రతి పదం ఒక క్లిష్టమైన ఆలోచనను, భావాన్ని లేదా అనుభవాన్ని ఎలా సంగ్రహిస్తుందో చూశాం. ఒక పదం కేవలం అక్షరాల సమాహారం కాదు, అది ఒక ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తుంది. మనం ఎంచుకునే భాష మన ప్రపంచాన్ని కేవలం వర్ణించడమే కాకుండా దానిపై మన దృక్పథాన్ని కూడా రూపొందిస్తుంది. ఉదాహరణకు, మనం ఎదుర్కొంటున్న ఒక సవాలును అగ్నిపరీక్ష లేదా ఆర్డీల్ అని పిలిస్తే ఆ అనుభవాన్ని మనం ఎదుర్కొనే విధానం ఎలా ఉంటుంది? బహుశా మనం దానిని భరించాల్సిన భారంగా చూస్తాం. అదే సవాలును ఒక అవకాశమని పిలిస్తే అప్పుడు మన స్పందన భిన్నంగా ఉంటుందా? బహుశా మనం దాని నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కరెక్ట్. మనం వాడే పదాలు మన వాస్తవికతను ఎలా నిర్మిస్తాయనే విషయం ఆలోచించదగినది. భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు, అది మన రియాలిటీని సృష్టించే ఒక శక్తి.